దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే స్థానికంగా ఇక్కడ సేవ చేస్తూ మరి ఈరోజు దేవుని మహా ఉచిత కృపను బట్టి దైవజనులు కూడా మరి ఇలాగ అవకాశం కల్పించిన విధానాన్ని బట్టి కూడా ప్రత్యేక దైవజనులకు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను, గమనించండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసి. ప్రేమగల మా కన్న తండ్రి అనేసయా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. కృపతో నన్ను మమ్మలను నీ సంకల్పంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ వాక్యపు కాంతిలో నుంచి మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యాన్ని విరవండి ప్రభువా. ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి పొందటానికి, నీ పోలికలోకి మేము రూపాంతరపరచబడటానికి, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కోవటానికి ఆనాడు మీరు మమ్మల్ని చూసినప్పుడు సిగ్గుపడకుండా మేము కూడా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నీ ఎదుట నిలుచున్నట్లు, నీ చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నీ చేతంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో మేము నిలిచి నీతో కలిసి యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచున్నట్లు ఈ భూమి మీద మాకు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో శిష్యులైన సేవక గణముగా మేము తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ భూదిగంతముల వరకు వెళ్ళి చేసి నిన్ను మహింపరచున్నట్లుగా కూడా ఇహమందు ఆధ్యాత్మిక లేదా పరమందు మా అవసరత అక్కరతలు తీరినట్లుగా లేఖనపు కాంతిలో నుంచి మాతో మీరు మాట్లాడమని బయటలాడుతున్నాడు. ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న దుష్టుడు దురాత్మ అంధకార శక్తులు ప్రాంతంలో పూజలు అందుకుంటున్నాయి కావచ్చు. దేవా, ఇదిగో తండ్రి, ఎన్నో దినాలుగా తిష్ట వేసుకొని ఉన్నటువంటి దురాత్మ అంధకార శక్తులు కావచ్చు, నీకు వేరుగా పనిచేస్తున్న చిల్లంగి బాలమ్మని చేతబడి క్షుద్రపులు వశీకరణకు సంబంధించినవి కావచ్చు. అవి ఎంత ప్రమాదకరమైనా సరే దాన్ని వచ్చేటప్పుడు కానీ స్థానికంగా ఇక్కడికి వచ్చినప్పుడు కానీ నువ్వు చూపించిన ఏవైనా సరే వాటన్నిటిని నామూలో బంధిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను ప్రభువా. అదో పాతాళంలోకి విసిరి కొడుతున్నాను. నీ కాళ్ళ కింద అవి తొక్కి పెట్టబడును గాక. నీ నోట నుంచి వస్తున్న అగ్నితో అవి లయమైపోవును గాక. బలమైన నీ సన్నిధి, తేజో, మహిమ, ప్రభావం మా మధ్య యేసు నామములు ఇప్పుడు ఉండును గాక. శిలువ రక్తంతో ఈ స్థలాన్ని కడిగి సేనాయపర్వతంగా చేసి మీరు స్తుతి సింహాసనాసుడే ఉండమని మా అందరితో మీరు మాట్లాడమని, నీలో నుంచి ప్రభావం నలుదిక్కులకి ఇక్కడ నుంచి ప్రబలిల్లి వెళ్ళునుగా. మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారం, ఈ గ్రామం చుట్టూ నీవే అగ్ని ప్రాకారం, మహిమేగాని మాపై ఆవరింపచ్చు. నీ చేతి నీడము దాచిపెట్టు. నిత్యము నీ అగ్ని వంటి రథముల సైన్యము మా చుట్టూ కావులుగుంచు. మీరు తోడుని నడిపి సహాయము చేయమని నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అల్పుడిని నీ పక్షంగా నిలబెట్టుకుని ప్రభువా, నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి నీ ఆత్మతో నింపి నీ అనాది సంకల్పంలో ఉపదేశము చేయుటకును నిర్ణయించినటువంటి ప్రత్యేకించిన కృపను అనుగ్రహించి నీవే మాతో మాట్లాడమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటూ నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మరొక మారు సమకూడిన మీ అందరికీ, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. గమనించండి, మనం చదువుకున్న లేఖనంలో గుణవతి అయిన భార్య దొరుకుట సహజమేనా, అరుదా? అరుదు అంటే చాలా కష్టం. అలాంటి వ్యక్తి దొరికితే ముత్యం కంటే విలువైనదే అంటుంది లేఖనం. ముత్యం ఎలా వస్తుంది బయటికి? మనం ఆలోచించదగిన విషయం ఇది. ఇక్కడ ముత్యము అనేది ఎలా వస్తుంది బయటికి అంటే, గవ్వల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఇసుకలో గవ్వలో కొన్ని రకాలు ఉన్నాయి. యోబు గ్రంథంలో ఒక టైపు గవ్వ గురించి చెప్తాడు.
ఇసుకలో ఉండేటువంటి ఇట్లా పెద్ద గవ్వ 2 రెక్కల్లాగా ఉంటుంది. ఆ 2 రెక్కల్లాగా ఉన్న ఆ గవ్వ ఆ చిల్ల పెంకు తీసుకొని ఆయన గీక్కున్నాడని రాసి ఉంది. అయితే ఈ 2 రెక్కలు ఇట్లా, ఇది మన సబ్బు పెట్టి కనుక ఇట్లా మూసినట్టుగా ఉండే ఆ గవ్వలో సముద్రపు నీరు వెళ్తుంది. వెళ్ళంగానే అది అటు నలిగి అటు ఇటు కదిలి ఆ రాపిడి వల్ల అది కాస్త ముత్యంగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏంది ముత్యం కంటే విలువైంది. ఇక్కడ గుణవతి అయిన భార్య ఒక కోణం అయితే, అటువంటి వ్యక్తి దొరకటం అరుదన్నది ఒక విషయం అయితే, ఇప్పుడు ముత్యం కంటే విలువైనదంటే ప్రభు ఎంత ప్రత్యేకంగా ఓ స్త్రీ పాత్రను ఏర్పాటు చేసుకున్నాడో మనం ఆలోచించాలి. వాస్తవికంగా మనం శాపగ్రస్తమైన బ్రతుకుల్లో బ్రతుకుతున్న మనల్ని ఆయన కృప, ఆయన ప్రేమ ఏంది మనల్ని తన సొత్తైన ప్రజగా చేసుకుంది. ఆయనే కనుక మన దగ్గరకు రాకపోతే, ఆయనే కనుక సిలువలో యజ్ఞం కాకపోతే, ఆయనే కనుక ప్రాణం ధారగా విడవకపోతే, ఆ సిలువ రక్తపు ధారలు నీ మీద పడి బాప్తీసు అనుభవంలోకి నువ్వు రాకపోతే ఎక్కడుంటాం మనం? అసలు ఏ టైపులో మరణించిన తర్వాత మన అడ్రస్ ఏంటందో అర్థం కాదు మనకి. లోకరీత్యా అందరూ చెప్పుకునేదంటే పుణ్యాలు, దాన ధర్మాలు, నిలువ దోపిడి, ఇంకా ఏయో మొత్తానికి ఏర్పాటు చేశారు కదా కొన్ని పద్ధతులు. ఆ క్రమంలో వెళితే స్వర్గానికి వెళ్తూ అక్కడ ఇంకా ఎంజాయ్మెంట్ ఉందన్నది ఒక లెక్క. అయితే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే ఆ రక్తం ఆశ్రయించినటువంటి వ్యక్తి ప్రభువునందు నిద్రించాడు అంటుంది. ప్రభువునందు నిద్రించాడంటే ఆ వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే ఒక టైం ఉంది, లేపే టైం. అంతవరకు ఈ ఆత్మ పరదేశ్ అనే చక్కని ప్రాంతంలో విశ్రాంతి పొందుతూ ఉంటుంది. ప్రభు కృపను బట్టి దర్శనంలో నన్ను అక్కడ తీసుకెళ్ళాడు. నేను అక్కడ ఆత్మలో విశ్రాంతి పొందుట నేను చూశాను. అక్కడ ఒక 3 వ్యక్తులు వచ్చి నాకు బోధ చేయటం కూడా ప్రభు కృపను బట్టి నాకు దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరదేశం ఎలా ఉంటుందో నేను చెబుతా, చూశాను కాబట్టి. దేవుడు నాకు చూపించాడు కాబట్టి నేను చెబుతా. చక్కగా ఎంతో ప్రశాంతంగా విశ్రాంతి పొందుతూ ఉంటాయి ఆత్మలు. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకపోతే ఏమో ఎట్టయిండేవాళ్ళం. కానీ మేమే ఎందుకు దేవుని చేత రక్షించబడ్డాం? మేమే ఎందుకు ఆయన రక్తాన్ని ఆశ్రయించినందుకు, ఆయన పాదాలు పట్టుకున్నందుకు, ఆయనే నిజమైన దేవుడు అన్నందుకు ఈ సభ్య సమాజమైన బంధువులైనా, దూర బంధువులు కానీ, దగ్గర బంధువులు కానీ, ఆయన తరపు కానీ ఆమె తరపు కానీ తోడబుట్టిన వాళ్ళే ఏంది మీరు మతంలో దిగారంటగా, ఆ దేవుడిని నమ్మారంటగా, వాళ్ళే చెబుతున్నారు నిజం. దేవుడిని నమ్మారంటే వాళ్ళు నమ్మలేదని. స్వేచ్ఛాపరులు వాళ్ళు. బైబిల్ అంటుంది ఇరుకు ద్వారం ముందు ప్రవేశించేవారు తక్కువ, చాలా తక్కువ. అది మనకి ఇష్టమైంది. ఎందుకంటే పెద్దలు చెప్పారు కీడెంచి మేలెంచాలరా అని చెప్పారు. కీడేందో మనకు అర్థమైంది లేఖనపు కాంతిలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తే. ఇప్పుడు మనకి మేలైన మార్గంలో వెళుతున్నాం. సభ్య సమాజము ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారికేమో మనం వెర్రితనంగాను పిచ్చి తిక్కలోలాగున్నారు. అరే ఒక ఫంక్షన్ రావచ్చు కాదు, ఏదైనా పెడితేనే తినరు, మేము రాకూడదు అంటారు. అదే అట్ట ఇట్టని కట్టుబాట్లు పచ్చకారులైనోడికి కూడా ఉండవు, అన్నీ పత్యాలు అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవాన్ని ఎరిగి సత్యంలో నడుస్తున్నాం. సత్యం ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటుంది, కానీ అదే నిలబడి అందరిని శాసిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ సత్యవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించాం. ఎందుకు? ఆయనకి ఇష్టమైన గుణవచైన భార్యగా ఉండటానికి. ఆధ్యాత్మిక కోణంలో దీన్ని అర్థం చేసుకోవాలి. భౌతికమైన కోణంలో అంటే ఎవరికైనా వివాహం కావాలనుకొని ఉన్నారనుకో, గుణవతి అయిన భార్య దొరికితే బాగుండంటాడు పిల్లగాడైనా, ఆ పిల్లగాడు తల్లిదండ్రులైనా, బంధువులైనా. ఏందిరా అమ్మాయి ఏందంటే చాలా మంచిదంట. లేఖనం ఏముంటుంది? సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం అని ఉంది. భార్య దొరికిన వానికి మేలు కలిగెను, యెహోవా ఆశీర్వాదం అతనికి నిర్ణయింపబడింది అని ఉంది. అలాగే యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటం అని ఉంది. పెనిమిటికి కిరీటం అంటే తల వంపులు తెచ్చేది ఆమె, తల మీద కిరీటం పెట్టేది కూడా ఆమె.
ఎప్పుడైనా సభ్య సమాజంలోకి వెళ్ళి ఏమయ్యా నేను ఇంట్లో ఇంత ఇటుచాకిరి చేస్తున్నా, నా గురించి ఎప్పుడు అందరికి చెప్పబోయిందని ఎప్పుడు ఏ భార్య అయినా ఎక్కడైనా నిలదీసిన చరిత్ర ఉందా? గుట్టుగా ఇంట్లోనే ఉంటే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. గుణవతి అయిన భార్య కూడా తన పనులన్నీ చక్కబెట్టుకుంటూ తన పెనిమిటికి మంచి పేరు తెచ్చి పెడుతుందట. ఆ తర్వాత చదివితే లేఖనాల్లో తన పెనిమిటికి మంచి పేరు ఎక్కడ? గౌనులు అంటే మనకి ఇప్పుడు పల్లెటూరులో బాగా పురాతనమైన పల్లెటూర్లు కనపడుతూ ఉంటాయి, అక్కడ రచ్చబండ ఉంటుంది. అట్లాంటి ఆ గౌన్ దగ్గర భర్త కూర్చుంటే ఆ పిల్ల వచ్చింది కాబట్టి కలిసి వచ్చిందిరా, లేకపోతే ఏముంది వీళ్ళకి. ఒకప్పుడు మా అమ్మ అంటూ ఉంటుంది అప్పుడప్పుడు, ఏముందిరా మీకు పూరి గుడిసే తప్ప, నేను వచ్చాను కాబట్టి ఆ డాబా కట్టారు, మయ్య పిచ్చోడు కాడు మీకు ఇచ్చారు నన్ను. ఏ భార్యగా అడుగుపెట్టిన ఆడపిల్ల అని ఇదే మాట మాట్లాడుతుంది. అవునా కాదు? యథార్థంగా ఒప్పుకుందాం. నీకు నన్నే ఇచ్చారు, లేదు నీకు ఇక ఎవరు ఇస్తారు నీకు ఎట్టయితే అని చెప్పారు. సరదాగా వాళ్ళ వ్యవహారం అంతా భిన్నంగా ఉంటుంది. కొట్టుకున్నట్టే ఉంటారు కానీ ఆ తర్వాత మళ్ళీ అసలు వాళ్ళ మధ్యలో దూరితే చింతకాయ పచ్చడి అయిపోద్ది పరిస్థితి. కొట్టుకున్నట్టే ఉంటారు. నాకు తెలియక నా స్నేహితులు భార్య భర్తల మధ్య దూరా. ఆ అమ్మాయి ఫోన్ చేసి, అన్నా వెస్ట్ గోదావరి, అయ్యో అనయా ఆయన అట్లా మారిపోయాడు, అమ్మో గుద్దితే బీరువా చట్టబడిపోయిందా అని చెప్పాను. ఏంది అబ్బాయి ఫోన్ చేసిందా అది అన్నాడు. ఇక్కడ తిరిగినోడు కదా, ఇక్కడ లాంగ్వేజ్ తెలుసు. ఫోన్ చేసిందా అది అన్న. మా అమ్మాయితో నువ్వు సమాధాన పడిందాక నేనేం తిన్నాను. 3 రోజులు చెవులు దిమ్మలు పట్టాయి నాకు, ఏమి తినకుండా. ఏంది అబ్బాయి అంటే ఏంది అట్ట మాట్లాడదాం. మరి తిన్నాను చెప్పాను, నువ్వు ఎర్రిబాగులో లాగా ఉన్నావు, నేను అమ్మని మాట్లాడా, మేము బాగానే ఉన్నాం, నీకెందుకండి. అప్పటి నుంచి భార్యాభర్తల గొడవలోకి ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధం, సమాధానం అది ఎవ్వడికి అర్థం కాదు. దేవుడు ఏర్పాటు చేసింది. ఆమెన్, హల్లెలూయా. అయితే భక్త సమాజానికి సృష్టికర్త మనకు భర్త అయి ఉన్నాడని యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఈ భక్తులకు ఆ భర్త అయిన వాడు భరించేవాడు. నా అందరి పాప దోషాలను భరించి ఆ శిలువ రక్తంతో వెలగా చెల్లించి తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. అయితే మనం ఇప్పుడేం చేయాలి? ఆ భర్త యొక్క మన్ననలు పొందాలి, అంటే ఆయన సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టడం అంటే ఏంది? పెండ్లైన భార్యకి సహజంగా అర్థమైపోద్ది ఆయనకి ఏం కూర అంటే ఇష్టం, నేను ఎలా ఉంటే ఆయనకి ఇష్టం ఏంది. అలాగనే ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడన్నది భార్యకి భర్త విషయం భార్యకి బాగా స్పష్టంగా తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే పెండ్లయ్యి ఆ అమ్మాయి గడపలో అడుగుపెట్టే లోపల ఈయన సంగతి అంతా ఆమెకు తెలిసి ఉంటుంది, ఆ సంగతి ఈయనకు తెలియదు. అంత విచిత్రంగా లాగేస్తారు మొత్తం సబ్జెక్ట్ అంతా. నేను బాగా పసిగట్టింది అదే. పెండ్లయ్యి గడపలో అడుగుపెట్టే లోపల అయ్యగారి లిస్ట్ అంతా, ఈయనకేమి తిండి ఇష్టము, ఎట్లాంటి బట్టలు ఇష్టము, ఎట్లుంటే ఇష్టము, ఈయన ఎప్పుడు కోపపడతాడు, ఎప్పుడు కోపపడ్డు, ఏంది ఒక శరీర ధర్మం విషయంలో తప్ప మిగతా సెక్షన్ మొత్తం పెండ్లై అడుగుపెట్టే లోపల ఆమెకు తెలిసిపోద్ది. కానీ ఆ అమ్మాయి మనస్సును పసిగట్టాలంటే సప్త సముద్రాలు ఏదాలంటారు, ఆ టైపులో ఉంటుంది. పొర్రపాటును కూడా ఎంత వెతుకుదామన్నా దొరకదనమాట. అంత లోతుగా ఉంటుంది ఆడపిల్ల హృదయం, అంత విశాలంగా ఉంటుంది కూడా. ఆమె ఎటు కదిలినా కానీ డీప్గా డెప్త్లోకి వెళ్ళటం అంతే ఉంటుంది, సంతోషం కూడా అంతే ఉంటుంది, ఆనందం పంచటం అంతే ఉంటుంది, ఏడిపించడం కూడా అంతే ఉంటుంది. అలిగి మూల కూర్చుందంటే ఇల్లు మొత్తం ఒక దరికి రావటం కూడా అంతే ఉంటుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా ఇది భౌతికమైన ప్రపంచంలో. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో యేసయ్య రక్తంలో కడగబడ్డాం, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం. ఇప్పుడు ఆయన సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? మనము మోకాళ్ళ మీద ఉండి ఈ సభ్య సమాజం అంతటిని రక్షించు ప్రభువా, ఈ దాసులు ఇక్కడికి వచ్చి వెళుతున్నారు, వారి క్షేమాన్ని కలుగు చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి మొట్టమొదటిగా. అప్పుడు ఆ నీళ్లు గనక
గవ్వలోకి వచ్చి అట్లా ఇట్లా రఫ్ అయ్యి ముత్యం మారుతుందిగా. ఈ అట్లా ఇట్లా కదులుతున్న వ్యవహారం అంతా ఏంటంటే విలువైన అనుభవ పాఠాలు కనుక నువ్వు నేర్చుకుంటూ ఉంటే, ఆయన కదిలిచ్చే దాంట్లో కదులుతూ ఉంటే ఒక శ్రేష్టమైన ముత్యం, అది తెల్లది కావచ్చు, పచ్చది కావచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో మనం చూస్తున్న ముత్యాల ఆ గవ్వల నాట తెరిచి చూస్తే చాలా రంగుల్లో కనపడుతున్నాయి. అది వాస్తవం కాదు, మనకైతే తెలియదు. కానీ మన కళ్ళకు కనపడేది ముత్యం ఏంటిది? పాల వంటి తెల్లగా ఉంటుంది, అదే ముత్యం. అయితే అలాంటి ముత్యంగా నువ్వు, అంతకంటే అరుదైంది భార్య అంటున్న లేఖనం కాబట్టి, అలాంటి ముత్యమైన పాత్రగా, అంటే ఒక దృఢమైన వ్యక్తిత్వం నీలోకి రావాలంటే కొన్ని అనుభవాలు దేవుడు నడిపిస్తున్నప్పుడు మనము నడవాలి. ఇప్పుడు అమ్మాయి ఇంటికి రాగానే వెంటనే అత్తమామలతోనూ ఉన్న భర్తకి ఒకవేళ చెల్లెళ్ళు ఉన్న అక్కున్న వాళ్ళతో ఇముడుద్దా? 3 ఏళ్ళు పట్టుద్ది. కుమ్ములాటే మామూలు కూడా అనమాట. ఈ లోపల ఈమె కడుపున ఒక కాయపడి వాడు శంఖలోకి వచ్చి ఆ నెక్స్ట్ కాన్పుకి ఈమె ఆల్రెడీ సెట్ అయిపోద్ది. ఇక ఆ సెట్ కానంతసేపు ఏంటంటే 3 సంవత్సరాలైనా కుమ్ములాటే. ఏమో ఒక అభిప్రాయంతో ఉంటుంది, వాళ్ళు ఒక అభిప్రాయంతో ఉంటారు. ఏమో పెరిగిన ప్రపంచం ఒక చోట, అవి ఉన్న ప్రపంచం ఒక చోట, అభిరుచులు ఒకటి కలవు. ఈ 3 ఏళ్ళు కుమ్ములాట్లో ఆమె గర్భం దాల్చి ఒక బిడ్డను కన్న తర్వాత అన్నీ సెట్ అయిపోయాయి. అదేదో విచిత్రం మరి. అంటే అది ఒక అనుభవం అన్నమాట. ఆ అనుభవం రాగానే ఇక వెంటనే నా భర్త, నా పిల్లలు. దైవజనుడు ఒఫీరయ్య గారు చెప్తే నేను విన్నాను. 18 సంవత్సరాల ఆడపిల్లకి రాగానే ఆమె భర్తని ఎలా చూసుకోవాలో, పిల్లల విషయం కానీ, కాపురం, కుటుంబం గట్టు అన్ని విషయాలు ఆమె జ్ఞానం వచ్చేస్తుంది. అంత మెచ్యూర్ అయిపోద్దంట మైండ్. మగాడికైతే 33 ఏళ్ళు పట్టుద్దంట. ఈ అమ్మాయికి 18 ఏళ్ళకి అంత సెట్ చేసే వ్యవహారం వస్తే, మగాడికైతే 33 ఏళ్ళు దాకా వాడికి ఏం అర్థం కాదంట. అయ్యగారు చెబితే నేను విన్నాను. అది వాస్తవేనని నేను కూడా చెప్పవచ్చు. అది అర్థం కాదు మగవాడికి, కానీ ఆడపిల్లకి వెంటనే వచ్చేస్తాయి 18 సంవత్సరాల కల్లా. ఎందుకంటే ఆ వయసుకి ఆమె గర్భం సిద్ధంగా ఉంటుంది, గర్భం దాల్చడానికి. ఆ వయసు కల్లా అన్ని లోపల అన్నీ దేవుడు సెట్ చేస్తాడు. అలాగనే ఈరోజు ఆధ్యాత్మిక కాపురంలో మనం ఉన్నాం. భౌతికమైన కాపురం విషయాలు అందరికీ తెలిసినాయి. కాకపోతే కొంతమందికి లోపాలు ఉంటే ఎలా సెట్ చేసుకోవాలన్నది గ్రహింపు లేక, నేను చెప్పిందే నువ్వు చేయాలి, కాదు నేను చెప్పిందే నువ్వు చేయాలని భార్యాభర్తలు ఇద్దరు కుమ్ములాడుతూ ఉంటారు. ఒకళ్ళు ఒక లోకంలో ఒక ఆయన పెద్ద ఆయన పాట పాడాడు, కుడియడం అయితే పొరపాటు కాదే ఓడిపోలేదు. ఏమైంది? కొంతమంది పెద్దలు కింద పడ్డ మీద పడ్డవాళ్ళు భార్యాభర్తలు, మనకెందుకు రండి పక్కకు పోదా అంటారు. ఇది భౌతికమైన ప్రపంచంలో. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయనకి గుణవచ్చైన భార్యగా మనం ఉండాలని తపన పడాలి. అది దొరకటం చాలా అరుదు. అంటే ఇలా భక్తుల్లో కూడా జల్లెడేస్తే ఎక్కడో కనపడుతున్నారు, కానీ మనం అలా ఉండకూడదు. ఎక్కడో కనపడుతున్న వాళ్ళుగా అలాగ ఉండకూడదు. ఇదిగో ప్రభువా నేనున్నానని చెప్పని రోషంగా మోకాళ్ళ మీద నిలబడి ఆయన కనపడాలి. నాకు ఏకాంత ప్రార్థన అంటే చాలా ఇష్టం. ప్రభుతో ఎక్కువ గడపటం అంటే నాకు బాగా ఇష్టం. ఉపవాసం ఉండటం అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే ఆ డోర్ లాక్ చేయగానే ప్రభు వచ్చి కూర్చుంటాడు, చక్కగా మాట్లాడతాడు. భార్యాభర్తలు ఎంత ఏకాంతంగా ఉంటే ఎంత అన్యోన్యంగా ఉంటారు వాళ్ళు. మరి దానికి ఒరిజినల్ యేసు ప్రభు వారు మనం. ఇది జిరాక్స్ మాత్రమే, కలర్ జిరాక్స్ ఇక్కడున్న భార్యాభర్తలు. మరి అక్కడ ఏకాంతంగా ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోగానే, లేదు ఏకాంతంగా దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గరకు పోగానే నువ్వు దేవుడే. ఆయన కొన్ని జరగబోయే విషయాలు చెబుతాడు, ప్రస్తుతం నీ పరిస్థితులకు పరిష్కారం చూపిస్తాడు. అలాగనే ఈ సభ్య సమాజం కోసం, సంఘక్షేమం కోసం, ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేయమని కూడా నిన్ను రేపుతూ ఉంటాడు. మోకాళ్ళ మీద ఆధ్యాత్మిక కాపురం చేయటం వల్ల నీవు ఆత్మలు కనగలుగుతావు. ఆ ఆధ్యాత్మిక కాపురం కనుక నువ్వు కొనసాగించలేకపోతే, ఏనమ్మా 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడపిల్లని గదిలిస్తూ ఉంటారు పెళ్ళైన కొత్తలుగా. ఏనమ్మా ఏం లేదా, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే ఇక పొడుస్తూ ఉంటారు కాగి పొడిచినట్టు. ఏంది ఇంకా ఏంది? మగపిల్లగాడితే బజార్లో మా వరుసైన వాళ్ళు, బావ వరుసైన వాళ్ళు పొడుస్తారు ఆడ. ఏంద్రీడు ఇంకా ఏం లేకుండా.
ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని సేవకులుగైనా సరే విశ్వాసులే ఆత్మలను కనాల్సింది. కాపరి దైవజనుడు మిమ్మల్ని శ్రేష్టమైన ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉంటాడు. నీవు సరైన మార్గంలో నడవాలని ఆయన చేతికి ఇవ్వబడిన బైబుల్ అనే దుడ్డు కర్రను అలా చూపిస్తూ ఉంటాడు. అటుబా కదులని, ఎందుకంటే నేను పొటేళ్ళు కాసా, నాకు తెలుసు అటేవా ఆంచి పొటేళ్ళు మాటింటలేదు, నడుము కట్టుకున్నా, ఈడ్చుకొని తెచ్చిపోయి బాగులో పడేసింది. ఏంది నేను కాసా, నాకు తెలుసు అటు వ్యవహారం. కర్రాడు చూపించాలే, లేదంటే ఒక మాట అలవాటు చేస్తే వచ్చేస్తుంది. దా వచ్చే పోదా అంటే వస్తుంది వెనకాలపై. చిన్నప్పటి నుంచి దానికి ఆ మాట అలవాటు. పశువుకైనా గేదెకైనా కోటదోడకైనా మాట అలవాటు చేయండి. మా ఇంట్లో కోటదోళ్ళు, పందెపు కోటదోళ్ళు ఉండేవి. బోడిదానా ఇటు రా అనగానే వచ్చేస్తుంది, కొమ్ములు దాని ఇటు రా అనగానే వచ్చేస్తుంది. గేదెలు ఉన్నాయనుకో, రింగులు ఇదే నల్ల గుంటూరు పడ్డ ఇటు తిరుగు అనగానే తిరుగుద్ది అంతే. ఏంది వాటికి మాట సైగ చేస్తే వచ్చేస్తాయి. మనకు సంఘ కాపరి కూడా ఈ బైబుల్ అనే దుడ్డు కర్ణ అలా చూపిస్తూ ఉంటాడు. ఇలా వెళ్ళకూడదు, ఇలా ఉండాలి, ఇది క్రమం, ఇది సంగతి. ఎందుకంటే అతనికి ఇవ్వబడిన బాధ్యత అదే. పేతురు దారి తప్పినట్టుగా పోయి నేను మళ్ళీ వలేస్తానని పోతుంటే ఈయన పోయిండు ఆయన కాడికి. ఆయన రాలే ఈయన కాడికి. ఏసయ్యే పోయి ఆ ఒడ్డుని నిలబడి, పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవయ్యా, రాత్రి నుంచి ప్రయాసపడుతుంది. ఏసైని కాదని మనం ఎంత పోరాడితే ఏం ఉపయోగం ఉంటుంది? ఆయన పక్కన పెట్టి ఎంత ఇచ్చేస్తే ఉపయోగం ఏముంది? ఆయనే అండు. యోహాను సువార్త 15వ అధ్యాయమో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆయన అంటాడు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాకు వేరే మీరు ఏమీ చేయలేరా. ఇంకా ఆయనకు వేరే మనం చేసేది ఏముంది? మన సొంత ప్రయత్నాలు కూడా అట్నే ఉంటాయి, ప్రభు ఆలోచన తీసుకోకుండా. ఈయన కూడా ఈ పెద్ద మనిషి పేతురు గారు అటు పడిపోయిండు. పోగానే ప్రభు పోయి ఏమైనా తినడానికి ఉన్నాయా? ఏమి లేవు ప్రభు, రాత్రి అంతా ప్రయాసపడుతున్నాడు. అయితే ఇటు ఒక్క వలయండు, కుడి పక్కన వలయండు. వలేస్తే ఏముంది? ఈ భూమి మీద ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతుల సంఖ్యకు తగినట్టుగా వలలో చేపలు పడి లాగడానికి వల్లగాక పిగిలిపోతాయి అని చెప్పని పక్కన వాళ్ళు సంజ్ఞలు చేస్తున్నారు. రండి సహకరించండి అని. ప్రభు ఇస్తే ఆశీర్వాదం అలా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును తోడు చేసుకొని ప్రభు చెప్పినట్టు ప్రయత్నం చేస్తే మన జీవితాల్లో ఆశీర్వాదం అంతే ఉంటుంది. నెమ్మది, సమాధానం, సఖ్యత, ఐశ్వర్యం, ఇహమందు పరమందు అన్ని విషయాల్లో కూడా ఆయన నువ్వు పట్టజాలనంత ఆశీర్వాదం ఇస్తాడు. మనమేం చేద్దాం? మన మైండ్ ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడు దెబ్బలు తింటాము, తిప్పలు పడతాము, నష్టాలు చూస్తాము. ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదం చూస్తాం. పేతురుతో అన్నాడు, ఒడ్డుకు వచ్చిన తర్వాత అర్థమైపోయింది ఆయన స్వరం విని, ఆయన సంగతి అంతా విని, ప్రభువా ఏంది ఇటుబడి వచ్చావంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు కూడా ఒకటే సమాధానం చెబుతాడు, ప్రేమిస్తున్నానని. 3వసారి మరీ వ్యసన పడతాడు విసుగుతో, ఏందా అట్ట అడుగుతావు, నీకు తెలియదా అంటాడు. మనల్ని కూడా ఎవరైనా అడిగితే ఏం చెబుతాం? మౌనంగా ఉంటా. అదే యేసయ్య అడిగితే ప్రేమిస్తున్నాను ప్రభు అని. అది మన మనస్సాక్షికి ఆయనకు మాత్రమే తెలుసు. మనం ఎంత మటుకు ఆయన్ని మిక్కటంగా ప్రేమిస్తున్నాం, ఎంత మటుకు ఆయన మాట అంటే అవును అంటే అవును, కాదంటే కాదన్న ఎంత మటుకి ఆయనకు విధేయత చూపిస్తున్నాం. అన్ని విషయాలు ఆయనకే బాగా తెలుసు. మనకైతే మనం ఇక్కడ ఇట్లా అవును అవును అంటాం, కానీ దాన్ని ఒప్పుకొని ఆచరణలో పెట్టాలంటే కష్టం. పేతురుతో ఆ 3 మాటలు 3 సార్లు అడిగిన తర్వాత పేతురుతో అంటాడు, ప్రభు నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మొదటిగా నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు అంట. ఆయన 3 రకాల పరిచర్ని అప్పచెబుతాడు. మొదటిగా ఆల్రెడీ రక్షించబడ్డ వాళ్ళకి మేత అందించు, నీ ద్వారా రక్షించబడేవాళ్ళు నువ్వు కాపాడు, ఆ రక్షించబడ్డ వాళ్ళని కూడా ప్రయోజకరమైన పాత్రలుగా చేయనట్లుగా వారికి శ్రేష్టమైన ఆహారం పెట్టు అని. ఆ 3 అర్థాలు అవే 3 మాటలకి. సరే ప్రభు అని సరెండర్ అయ్యాడు. మనం ఎప్పుడైతే కాపరికి విధేయత చూపిస్తామో మాకు దైవజనుడు దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం అనుకుంటే నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. ఘనురాలైన ఒక స్త్రీ ఓ పెద్ద నాడు పోయి ఇటు వచ్చంటే బాగా గమనించింది. గమనించగానే
వాళ్ళ ఆయనతో మాటలు ఏమయ్యా పలానా వ్యక్తి మంచి భక్తిగల దైవజనులాగా కనపడుతున్నాడు, మన ఇంటి పిట్టగోడ మీద ఒక రూమ్ కడదాం, ఆయన ఆశ్రయం ఇద్దాం అంటే, అవును ఆయన కూడా పరీక్షించుకొని ఇద్దరు ఒప్పుకొని ఆ క్రమం చేస్తే ప్రభు కృపను బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఎలీషాకు ఆశ్రయం ఇచ్చారు. పిల్లలు లేరు, ఏంది వెళితేందని అడిగాడు. పిల్లలు లేరయ్యా శానాల నుంచి అని. పిల్లల్ని ఇచ్చాడు. పో నీకెందుకు వచ్చే సంవత్సరం అట్లానే పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లగాడు ఎండ దెబ్బ తగిలి చనిపోతే ఎందుకెట చేసి నా పాపాలు బయట పెడతానికి తొందరపడింది ఆమె. కానీ ఎలీషా అన్నాడు, నాకెందుకు దేవుడు ఇది మరుగు చేశాడు, నా పనివాడిని పంపించంటే కాదు నువ్వేరా అంటే కాదులేమో కాదు నువ్వే రావాలనగానే పోయి ఆ బిడ్డ మీద అట్లా పారజాపినట్టుగా పడుకొని శ్వాస ఊది ఆ బిడ్డను లేపి సజీవ లెక్కలు ఇస్తే ఆ బిడ్డ సంతోషం. నీ ఇంట్లో ఏ ఉపద్రవం సంభవించబోతుందన్న ముందు సేవకుని గదిలిచ్చి నిద్రపోతావేంది, లేచి నిలబడు, మోకాళ్ళ మీద ఉండని ప్రార్థన చేస్తాడు. నాకుందా అనుభవం ఎన్నోసార్లు. ఒక ఆడపిల్ల మీదకు మంచి బలాజ్జులు 10 మంది మీద పడబోతుంటే ఎవరి మీద ప్రభు అంటే పలానా వాళ్ళ మీద చీకటి శక్తులు దాడి చేస్తున్నాయి, లేచి ప్రార్థన చేయ 3 రేచి 2 గంటప్పుడు నీరసంతో అలా వణుకున్నాయి. అమ్మని లేపి చట్టి అసలు ఒక రోజు అయితే ప్రార్థన చేయించడానికి ఎలికే ఏడొచ్చి కొరికింది ఈ చిటికి నేల మీద. ఇప్పటికుంది అచ్చు. ఇదేంది ప్రభు నిన్ను ప్రార్థన చేయమని నిద్రపోతానేంది, రేత్రి 12-1 గంట టైం నిద్ర వస్తుంది బాగా, నా వల్ల కాదు ప్రభు అని వణుకుంటే చూడండి ఇక్కడ ఉంది ఆ గాడి ఇక్కడ గరిసింది. ఎలిగట్ట బేకంగా సురుకుమని లేచా వేసపోయి టబ్బులో పెట్టి చెయ్యి మంపు వదిలిపోయింది, నిద్ర మంపు. కూర్చున్న రేత్రి 3:30 దాకా అయ్యా ఇక నేను వణుకున్నానంటే ఇప్పుడు వణుకోవాలి లేవలేదు. నీకు ఏది సంభవించబోతున్నా దేవుడు అంటనే దైవజనుడు కదిలిస్తాడు. ఆయన నీకు ఆశీర్వాదం అనుకుంటే ఆశీర్వాదమే, ఆడబట్టింద్ర ఈ పేడ కీడు అనుకుంటే హల్లెలూయా స్తోత్రం చేయగలిగి నువ్వేం ప్రతిఫలం పొందలేవు. అప్పుల బాధలో ఉంది, పిల్లల దేశపోతా అని చెప్పని బాధపడుతూ వచ్చి, అయ్యా ఎలీషా గారు నా భర్త నీతో పాటు ప్రవక్తలో ఒకడు కదా, అప్పులు చేసిపోయిండు, వాళ్ళు వచ్చి తీసుకోపోదంటే ఇది దగ్గర ఏముందండి, కొంచెం నూనె ఉందండి, పో నీకు దొరికిన కాడల్లా పాత్రలు తెచ్చుకొని ఆ నూనె నా గిన్నెలో నింపుకో. పొయ్యి దొరకలే ఇక తెచ్చుకోవడానికి కూడా, ఎరవు అంటే బదులు తెచ్చుకోవడానికి కూడా ఇక దొరకల పాత్రలు, అన్ని ఇంటి నిండా గిన్నెలు, వాటి నిండా నూనె. కట్ చేస్తే మళ్ళీ వచ్చింది, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, ఇక దొరకట్లే పాత్రలు, ఆగిపోయింది నూనె. అయితే నూనె అమ్ముకొని మిగతాది నీకు నీ పిల్లలకు ఉంచుకో అని చెప్పాను, అప్పులు తీర్చుకుంది. నీవు దైవజనుడు నాకు ఆశీర్వాదం అనుకుంటే ఆశీర్వాదమే. నిన్ను కాయటానికే దేవుడు ప్రత్యేకంగా ఈ సమాజాన్ని మిమ్మల్ని ప్రేమించి దేవుడు దైవజనుడు ఇక్కడికి ప్రేరేపించి నడిపించి ఆయన పని జరిగిస్తున్నప్పుడు సహకరించడం ద్వారా ఆయన్ను సంతోషపెడుతున్నాం. ఎవరిని? దైవజనుడు కాదు, యేసయ్యను సంతోషపెడుతున్నాం. భార్య తన భర్తను సంతోషపెడతాను ఎన్ని తిప్పలు పడుతుందో, భర్త తన భార్యను సంతోషపెడతాను కూడా అన్ని తిప్పలే పడతాడు. నీవు కూడా ఆయన ప్రేమించి అంతగా తపన పడుతున్నప్పుడు నీ విషయంలో ఆయన జోక్యం చేసుకొని కదలడా, నీ కార్యములు చేయడా, ఊరకు ఒట్టిగా వదిలేసే దేవుడా, అన్యాయస్తుడేం కాదుగా. ఏ విషయంలో చూసినా తూకం వేస్తే 100% నీకు న్యాయం చేసే దేవుడే కానీ అర్ధాంతరంగా ఎవడు కర్మకు వాడే బాధ్యుడు అనేవాడు కాదు. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఇప్పుడు వరకు ఏమైనా పొరపాటు ఉంటే క్షమించాయని చెప్పని ఆయన పాదాలు పట్టుకొని, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని ఉంది అయ్యా, ఆ గుణవతి అయిన భార్యగా నేనుండాలి యేసయ్యా నీ కొరకు. ఏంది ముత్యం కంటే అమూల్యమైనదని విలువగలది అంటున్నావు, ఇదిగో విలువైన అనుభవాలతో విలువైన పాత్రగా నీ సంఘంలో నేను ఉండాలి, అనేకులను ఆకర్షించాలి, అనేక ఆత్మను సంపాదించాలి, ఆ కృప నాకు ఇవ్వవా ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవా నాకు సహాయం చేయ, గుణవతి అయిన భార్యగా నేను ఉండాలి ప్రభు. అయ్యా ఇదిగొచ్చండి, యోగ్యురాలైన భార్య పెనిమిటి కిరీటం అని నీకు తలవంపులు తెచ్చే భార్యగా నేను ఉండకూడదు అయ్యా, నీకు ఘనత తెచ్చే భార్యగా యేసయ్యా నేను ఉండాలయ్యా. నువ్వు ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగాడైనా సరే, వధువు సంఘంలో నువ్వు ఏర్పాటు చేయబడ్డ తర్వాత నీ ఒక స్త్రీమూర్తిగానే ఆయన పెండ్లి భార్యగానే కనపడతావు. ఎవరికి వారం, పురుషులైనా ఆడవాళ్ళైనా ఆడపిల్లలైనా యవన ప్రాయంలో ఉన్నాయా, నీకు ఇష్టమైన భార్యగా నేను జ్ఞానవంతురాలనే ఉండాలి అయ్యా. నా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకునేలాగా
ఆ జ్ఞానం నాకు ఇవ్వు. నా బిడ్డల భవిష్యత్తు కరెక్ట్గా పునాది వేసుకునేలాగా ఆ జ్ఞానం నాకు ఇవ్వు. నా భర్తతో చక్కగా కాపురం చేసే ఆ జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా. సుబుద్ధి గల భార్య సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం అన్నావు. నేను ఇదిగో తండ్రి సుబుద్ధి గల భార్యగా ఉండాలి నీ ఎదుట, అలాగే భౌతికంగా నా భర్త ఎదుట కూడా సుబుద్ధి గల భార్యగా ఉండాలయ్యా. అయ్యా నాకు సహాయం చేయి. భార్య దొరికిన వానికి మేలు దొరికిన అన్నట్టు, మేలు కలిగిన అన్నట్లు, అది యెహోవా వలన కలుగు ఆశీర్వాదం అంటది అన్నట్లుగా అయ్యా నేను ఆశీర్వాదంగాను మేలుగానే ఉండాలి. కానీ దైవజనులు పెండిలో చెప్పినట్లుగా తేలుగా ఇదిగో దేవ ఎప్పుడు బాధ పెట్టే వ్యక్తిగా నా భర్త విషయంలో అయినా అయ్యా ఇదిగో తండ్రి పరమ పురుషుడైన ఇదిగో యేసయ్యా నా ప్రియుడా నిన్ను అయ్యా సంతోషపెట్టే భార్యగా నేను ఉండాలయ్యా. అయ్యా నీ ద్వారా ఆశీర్వాదం నా భావి తరాలకు పంచే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఆ కృప నాకు ఇవ్వవా అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. అయ్యా నాకు సహాయం చేయి. ప్రార్థించాలి నిన్ను సంతోషపెట్టే రీతిగా నా బ్రతుకుండాలయ్యా. అయ్యా కనికరించు, సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రినేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా విత్తబడ్డ వాక్యము మా హృదయాల్లో బయలుపరచండి. అయ్యా అనేక పర్యాలు నెమరు వేయడానికి సహాయం చేయండి. అయ్యా గుణవతి అయిన భార్యగాను అయ్యా ఇదిగో తండ్రి జ్ఞానవంతురాలైన భార్యగాను అయ్యా ఇదిగో భార్య దొరికిన వారికి ఇదిగో మేలు కలిగిన అన్నట్లుగా అది యెహోవా వలన కలిగిన ఆశీర్వాదం అన్నట్లు ఆశీర్వాదంగాను అయ్యా యోగ్యురాలైన భార్య పెనిమిటి కిరీటం అన్నట్లుగా దేవా 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 కనికరించండి అయ్యా సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం అన్నావు ప్రభు. లాగా నీకు ఇష్టరాలుగా నేను ఉండాలయ్యా. అయ్యా నిన్ను సంతోషపెట్టే అయ్యా ఇదిగో తండ్రి నీ భార్యగా నేను ఉండాలి ప్రభా. ఇహమందు నా భర్తకు కూడా అయ్యా ఈ లేఖనాల్లో చెప్పబడినట్లుగా ఇదిగో తండ్రి నేను ఉండాలి ప్రభా. అట్టి కృప నాకు ఇవ్వండి ఆయన పాదాలు పడు. నా భర్తతో నేను ఇలా ఉండాలని భార్యగాను, ఇదిగో నా భార్యతో నేను ఇలా ఉండాలని భర్తతో గాను. భర్తగా నీవు కూడా ప్రార్థన చేసుకోవాలి. మనం అనుకుంటాం లేఖనాలని నాకు బాగా తెలుసు, నేనే కరెక్ట్, ఆమె కొంచెం ఇబ్బంది అంటాం. కానీ ఇరువురు ఒకరి పట్ల ఒకరు వేరే ఉంటాం కూడా, ఒకరికొకరు నాకు తెలుసు నీకు తెలియదు అనుకోవటం కూడా పొరపాటే. దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నన్ను క్షమించు, నా పొరపాటు ఉంటే నా భార్యని ఇంతవరకు నేను గాయపరుచుంటే క్షమించయ్యా, నా భర్తని ఇంతవరకు గాయపరుచుంటే నన్ను క్షమించయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పరమ పురుషుడు అయిన ఇదిగో దేవా సమాధానకర్తమైన మా ప్రియుడా మా ప్రాణేశ్వరుడా నిన్ను గాయపరిచే అయ్యా అనుభవాలు నా బ్రతుకులో ఉంటే క్షమించయ్యా అంటూ ప్రార్థన చేశాను. కనికరించు, సహాయం చేయమని. ఎవరైతే వారి పొరపాట్లు ఎదురుగా ఒప్పుకొని దేవా క్షమాపణ కోరుతున్నారు అన్ని విషయాలు కృపనివ్వమని నీ చిత్తాన్ని నెరవేర్చు. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని దేవా నీ కృపాహస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు.